చిన్న డబ్బాలో కలర్ డబ్బాలు పెయింట్ డబ్బాలో మొక్కేసాను. అంటే ఫస్ట్ ఇది పెద్ద కుండీలోనే వేశాను. వేస్తే పువ్వు అది రావట్లేదు. నాకేమో కుండీ ఏదో అర్జెంటుగా అవసరం వచ్చి ఏం చేశాను, ఇది పువ్వు రాలట్లేదు కదా అని చెప్పి ఇది తీసేసి మొక్కని చిన్న కలర్ డబ్బాలో వేశాను. వేసిన తర్వాత చెట్టు నిండా పువ్వు వచ్చేసింది. చూడండి ఎంత పూత వచ్చిందో. ఎంత కలర్ఫుల్గా నీట్గా ఎంత మంచి పింక్ కలర్లో ఉందో ఫ్లవరింగ్. చెట్టు నిండా పూత వచ్చేసింది. ఎంత అందంగా ఉందో కదా. ఈ పువ్వుని ఇలా చూసి ఇదేంటి కుండీ మార్చాక భలే వచ్చింది అని చెప్పి, అంటే కుండీ మార్చాక నేను ఏమేసానో చూపిస్తాను మీకు. ఇదిగో చిన్నదనమాట, అంతే మన చిన్న చిన్న జార్ అంత ఉంటుంది అనమాట. అది ఆ కలర్ది అందులో వేసాను. వేస్తే ఇలా కలర్ఫుల్గా వచ్చేసింది. అయితే దీనికి నేను ఏమిచ్చాను చూడండి, కలర్ఫుల్గా అంతా పూతంతా రాలిపోయింది. మధ్యలో ఒకరోజు వర్షం వచ్చింది కదా, తర్వాత అప్పుడు దీని నిండా కాయలు వచ్చాయి, చాలా కాయలు వచ్చాయి. అయితే దీన్ని మారుద్దామనే లోపల పూతంతా వచ్చింది కదా, అప్పుడు దీనికి ఎంతో మట్టి కాదు, కొంచెం మట్టి, మీరు చిన్న మగ్గు ఉంటుంది చూసారా, అంత సైజు అనమాట. అది చిన్న డబ్బా. చక్కటి అందంగా వచ్చింది ట్రీ కూడా. చూడండి స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో చక్కగా. ఆ పూతంతా చాలా మట్టుకు ఒకసారి రాలిపోయింది గాలికి, అయినా కొన్ని మాత్రం కాయలు తయారైనాయి. ఈ చెట్టు కూడా ఎంతో అందంగా ఉసిరి చెట్టులాగా ఉంటాయి ఆకులు, ఎంతో అందంగా ఉంటుంది. చూడండి ఎన్ని కాయలు కాసాయో, చాలా మటుకు కాసాయి. ఇది మరి ఇంకా తయారవ్వాలి, చక్కటి ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. ఇవి ఫ్రూట్స్ని ఎందుకని స్టార్ ఫ్రూట్స్ అన్నారంటే, కట్ చేస్తే స్టార్ షేప్లో ఉంటుంది మొక్కలు, అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అన్నారు. చాలా కాయలు రాలిపోయినాయి. అయితే దీనికి నేను ఏమి ఇస్తాను అంటే మీకు చూపిస్తాను. ముందుగా మనం ఈ మొక్కని ఇలాగా మట్టి అంతా తొలుచుకోవాలి. తొలుచుకున్న తర్వాత ఇది ఆవు పెంట, ఇది వర్మీ కంపోస్ట్, ఈ రెండే ఇస్తాను నేను ఎక్కువ మొక్కలకి. తర్వాత మొన్న నా వీడియోలో చూపించినట్టు ఇంట్లో ఉన్నవి ఏముంటే అవి, అంటే అరటిపండ్లు తొక్కలని చెప్పి బేకింగ్ సోడా, ఇట్లా నాకు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇంట్లో ఉన్నవి, నేను బయట ఏమీ కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఏవో ఒకటి వేస్తూ ఉంటాను. ఈ రెండు మాత్రం ముఖ్యంగా వేస్తాను. వేసేసి రెండు, అది కొంచెం ఇది కొంచెం, అది అసలు చిన్న డబ్బా అనమాట. ఇప్పుడు నేను కుండీ, ఇప్పుడు కాయలు అయిపోయిన తర్వాత ఇది మారుస్తాను నేను దీన్ని కుండీలోకి, వేరే పెద్ద కుండీలోకి. ఇప్పుడు ఇంకా బాగా వస్తాయి కాయలు. ఇలాగ మట్టి శుభ్రం చేసుకుని పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే తీసేసి చక్కగా వేసుకున్న తర్వాత వాటరింగ్ చేయాలి. వాటర్ పెట్టేసుకుంటే మనకి మళ్ళీ చక్కటి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ విధంగా నేను అన్ని మొక్కలకి ఈ రెండు ముఖ్యంగా ఇస్తాను. స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చెట్టు కూడా చాలా గ్రీనిష్గా అందంగా ఉంటుంది. కాయలు జంటలు వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.